హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోళేశ్వరుడు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. రాజ్ను పెళ్లి చేసుకోబోతున్న యామిని షాక్ లో కావ్య, అపర్ణ ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు యామినిని పెళ్లి చేసుకోవడానికి రాజ్ ఒప్పుకోలేదు కదా, రాజ్ యామినిని ఎలా పెళ్లి చేసుకోబోతున్నాడు, మరి యామిని రాజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారని కావ్య కనుక తెలిస్తే వాళ్ళిద్దరు పెళ్లిని ఆపేసి నేనే మీ భార్యని అని చెప్పేసి అంటూ రాజ్ ముందు నిజాన్ని బయట పెడుతుందా. రాజ్ కి గతం గుర్తొస్తుందా, అసలు సీరియల్లో ఇదెలా జరుగుతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాజ్ బ్రతికే ఉన్నాడు, అది కూడా యామిని దగ్గర ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్న కావ్య అయితే మొత్తానికి అప్పు ద్వారా యామిని ఇంటి అడ్రస్ తెలుసుకుని రాజ్ దగ్గరికి అయితే వెళ్లి రాజ్ అయితే కలుస్తుంది. ఆ విధంగా రాజ్ ని కలిసి రాజ్ తో మాట్లాడడం, తన స్నేహాన్ని పెంచుకుంటూ వస్తుంది. మరోవైపు యామిని అయితే రాజ్ తనకెక్కడ దూరం అయిపోతాడా, ఈ కావ్య అసలు రాజ్ బ్రతికే ఉన్నాడని ఎలా తెలుసుకుంది. ఆలస్యం చేసే కొద్దీ వీళ్ళిద్దరూ కూడా దగ్గరైపోతారు. ఎలాగైనా సరే రాజ్ నా సొంతం చేసుకోవాలి, ఈ కావ్యకి అసలు దక్కకూడదని చెప్పేసి అంటూ యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు కావ్య ఇంటికి వచ్చి రాజ్ తో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత యామిని అయితే తన తల్లిదండ్రులతో చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. అసలు ఇంటికి వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరు ఇంత మర్యాదలు చేస్తున్నారేంటి, దానికి వైదేహి అయితే ఎందుకు యామిని అంత సీరియస్ అవుతున్నావు, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించి మరి టీ కాఫీలు ఇవ్వడం తప్ప అని చెప్పేసి అంటుంది వైదేహి. నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి నేను అనడం లేదు, ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, అసలుకి ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సిందని చెప్పేసి అంటూ యామిని చాలా కోపంతో అరుస్తుంది. ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోతే అల్లుడు గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు, దానికి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడానికి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళని టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పాను, అంతే కదా నేను చేసిందని చెప్పేసి అంటూ వైదేహి అయితే చెప్పుకొస్తుంది. మమ్మీ టిఫిన్ కాదు, ముందు నువ్వు అసలు వాళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయకపోయావా, చక్కగా వాళ్ళు కబుర్లాడుకుంటూ డిన్నర్ కూడా చేసేవాళ్ళని చెప్పేసి అని చాలా ఫైర్ అవుతూ ఉంటుంది యామిని అయితే. వచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి కాదు, కొంపలు ముంచే అమ్మాయి అని చెప్పేసి అంటూ యామిని గట్టిగా అరుస్తుంది. దానికి వచ్చింది ఎవరో తెలుసా, రామ్ భార్య కావ్య అని చెప్పేసి అంటూ యామిని చెప్పడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత భర్త దగ్గరికి వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పేసి అంటూ వైదేహి అడగడంతో గతం మర్చిపోయింది అల్లుడు గారే, కానీ ఆ అమ్మాయి కాదు కదా, అలా తెలివిగా మాట్లాడింది. తను వెళ్ళేటప్పుడు బాయ్ రాజన్ పలక నుంచి సరి చేసుకుంటేనే రామ్ అని చెప్పేసి అంటూ రాజ్కి తన గతాన్ని గుర్తు చేయడానికి చాలా ట్రై చేస్తుంది కావ్య అని చెప్పేసాడు. తన తండ్రి అయితే చెప్తాడు యామినితో, కావ్య అని తెలిసినప్పుడు నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రశ్నిస్తుంది వైదేహి. నేనేం మాట్లాడినా సరే గతం గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను సైలెంట్ గా ఉన్నానని చెప్పేసి అంటుంది యామిని. అమ్మాయి అసలు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి రేపు ఖచ్చితంగా సమస్య వస్తుందని చెప్పేసి అంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది వైదేహి యామినితో చెప్తూ. దొంగ మొహంది ఏదో ఒక ప్లాన్ వేసుకుని మరి ఇక్కడికి వచ్చింది, ఖచ్చితంగా నా రాశిని నా నుంచి దూరం చేస్తుంది, కావ్య వేసే ప్రతి ప్లాన్ ని కూడా మనం తిప్పి కొట్టాలి, దానికి అసలు ఆ కావ్య దాని నీడ దాని చూపు రామ్ మీద పడడానికి అసలు వీల్లేదు, దాని నుంచి రాజునైనా సొంతం చేసుకోవాలి, కావ్య ఊపిరి తగిలినా సరే రామ్ కి ఖచ్చితంగా గతం గుర్తు చేస్తుంది. కనుక కావ్య చాలా తెలివైనదని చెప్పేసి అంటూ యామిని అయితే కావ్య మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎక్కువ రోజులు ఆగినా సరే అది నాకే నష్టమని, వీలైనంత త్వరగా నేను రామ్ ని నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్తుంది యామిని. ఇక రామ్ తన గతాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు గనక నువ్వు పెళ్లి అంటే ఒప్పుకుంటాడా అని చెప్పేసి తన తండ్రి అయితే ప్రశ్నిస్తాడు. గతాన్ని నేనే సృష్టించాను కాబట్టి తన భవిష్యత్తుని కూడా నేనే సృష్టిస్తానని చెప్పేసి అంటుంది యామిని. నేను రాజ్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తానని చెప్పేసి అంటూ రామ్ని పెళ్లి కొప్పిస్తానని చెప్పేసి అంటుంది యామిని. తర్వాత రాజ్ అయితే హాల్లో ఉండగా యామిని పేరెంట్స్ ఇద్దరు కూడా రాజ్ దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా రాజ్, ఫిజికల్ గా నువ్వు ఓకే కానీ మెంటల్ గా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు. రాజ్ అయితే యామిని నిన్ను కంటికి రెక్కపలా కాపాడుకుంటుంది కదా, నీ కోసం తన లైఫ్ ని త్యాగం చేసిందని చెప్తాడు. యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ పెళ్లి గురించి పంతులు గారితో మాట్లాడటానికి నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని కలిసి సంతోషంగా ఉండాలని మేము చూడాలనిపిస్తుంది, ఏమంటావు రాజ్ అని చెప్పేసి అంటూ యామిని పేరెంట్స్ ఇద్దరు కూడా రాజ్ అయితే అడుగుతారు. ఇందులో యామిని అయితే అక్కడికి వస్తుంది. ఇందులో యామిని అక్కడికి వచ్చి రాజ్ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడే నా మెడలో తాళి కట్టేస్తానని చెప్పాడని చెప్పేసి అంటుంది యామిని. యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే ఎప్పుడు మా పెళ్లి జరిగిపోయేదని చెప్పేసి అంటుంది. పెళ్లికి నాకు కొంచెం టైం కావాలని రాజ్ చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే అసలు నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు ఏంటో రాజ్ చెప్పడంతో అంటే యామిని వాళ్ళ పేరెంట్స్ ఎందుకు రాజ్ అలా ఆలోచిస్తున్నావు, ఏమైందిరా, మా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా, అమ్మాయి నీకు నచ్చలేదని చెప్పేసి అంటూ వైదేహి అయితే అడుగుతుంది. కట్నం ఏమైనా కావాలని చెప్పేసి అడగగా డబ్బు గురించి నేను ఆలోచించినని చెప్తాడు రాజ్ అయితే. మరి ఇంకెందుకు పెళ్ళొద్దంటున్నావు అని చెప్పేసి అంటూ యామిని అయితే ప్రశ్నిస్తుంది. మానసికంగా నేను డిస్టర్బ్ గా ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. తొందరపడి రాజ్ను చిరాకు పెట్టొద్దని తన మనసును ఒప్పించకుండా పెళ్లికి ఒప్పించమని యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా
యామినికైతే సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యామిని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అసలేం చేయాలి, రామ్ని నా వైపు ఎలా తిప్పుకోవాలి, చేస్తే రాజు ఒప్పుకుంటాడు అంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది యామిని. ఇందులో రాజు అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు కూడా మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆలస్యం చేసే కొద్దీ ఖచ్చితంగా నాకు దూరం అయ్యేలా ఉన్నాడు, నేను ఏదో ఒకటి చేసి బ్లాక్ మెయిల్ చేసి మరి రాజునైనా సొంతం చేసుకోవాలని చెప్పేసి అంటూ వెంటనే హాల్లోకి వెళ్లి రామ్ రామ్ అని చెప్పేసి అంటూ గట్టిగా పిలిచి అరుస్తూ ఉంటుంది యామిని అయితే. అందరూ కావ్యతో మాట్లాడిన రాజు అయితే వెంటనే గబగబా కిందకైతే వస్తాడు. ఏమైంది యామిని, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు, ఏం జరిగిందని చెప్పేసి అంటూ రామ్ అయితే అడుగుతూ ఉంటాడు. వెంటనే యామిని అయితే కత్తి తీసుకొని చేత్తో పట్టుకొని, రామ్ నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే, నా ఇద్దరికి కనుక పెళ్లి జరగకపోతే నేను అసలు బ్రతికుండను, నేను ఇప్పుడే సూసైడ్ చేసుకుని చనిపోతానని చెప్పేసి అంటూ కత్తి తీసుకొని చేతినైతే కోసేసుకుంటుంది. ఇక దాంతో రామ్ అయితే అలానే వైదేహి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. యామిని నువ్వేం చేస్తున్నావు, పిచ్చి పని చేస్తున్నావేంటి, నువ్వన్నది మాకు ఒక్కగానొక్క కూతురివి, పోగొట్టుకోవడానికి మేము ఇన్నాళ్ళు బ్రతికున్నది, ఇంత కష్టపడి నిన్ను పెంచిందని చెప్పేసి అంటూ వైదేహి బాగా ఏడుస్తూ ఉంటుంది. యామిని మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. చూడు మమ్మీ, రామ్ కి మీరే ఎలాగైనా నచ్చ చెప్పండి, రామ్ కనుక రేపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఈ రోజే చనిపోతానని చెప్పేసి అంటూ కత్తి తన మెడ మీద పట్టుకుని రామ్ అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఉంటుంది. రామ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన కారణంగా ఒకళ్ళు చనిపోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆవేశంలో యామిని ఇప్పుడు ఖచ్చితంగా చనిపోతుంది. ఆవేశాన్ని కనుక ఇప్పుడు నేను ఆపకపోతే నా కారణంగా యామిని చనిపోకూడదు, సరే నేను ఒప్పుకుంటాను పెళ్లి, ముందు నువ్వు ఆ కత్తిని తీసేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటూ రాజ్ అనడంతో ఒక్కసారిగా సంతోషిస్తుంది. చాలా థ్యాంక్స్ రాజ్, చాలా థ్యాంక్స్ రామ్, నిన్ను నేను ఒప్పించడానికి ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించు, ఎందుకంటే నువ్వంటే అంత నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నాకు అసలు ఈ లైఫే లేదు, నువ్వు అప్పుడే పెళ్లి వద్దన్నావు, కానీ నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఉండలేను, బ్రతికింది నీ కోసం అని చెప్పేసి అంటూ యామిని అయితే లేనిపోని ప్రేమంతా చూపిస్తూ రాజుని అయితే కన్విన్స్ చేస్తుంది. వెంటనే రాజు అయితే తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని అక్కడ పడేసి వెంటనే తన గదిలోకి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రావతిని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటారు. ఇందులో కావ్య అయితే ఫోన్ చేస్తుంది రాజ్కి. ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఏమైంది రామ్ గారు, బాగున్నారా, ఎలా ఉన్నారని చెప్పేసాడు కావ్య అడగడంతో నేను బాగానే ఉన్నాను, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అసలు బాగోలేదు, ఇంట్లో ఉన్న మరదలుగా యామిని నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది, ఒకవేళ నేను కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోదానని చెప్పేసాడు బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదని చెప్పేసాడు. రాజ్ యామిని తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అసలు యామిని ఇంత పిచ్చి పని చేస్తుంది, మా ఆయన నా నుంచి దూరం చేయాలని ఇంత ప్లాన్ చేస్తుందా, కనుక ఆలస్యం చేస్తే నాకు దక్కేలాగా లేరు, ముందు యామిని గురించి ఆయనకు తెలిసేలాగా చేయాలని చెప్పేసాడు. కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది, మీరేమీ భయపడకండి, కూల్ గానే ఉండండి, ముందు యామిని మైండ్ డైవర్ట్ చేయండి, తనకి ఒప్పుకున్నట్టే చెప్పండి, కానీ తనతో నిదానంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసాడు. కాల్ మాట్లాడేసి కావ్య అయితే కాల్ అయితే కట్ చేస్తుంది. తర్వాత కావ్య అయితే అపర్ణ దగ్గరికి వెళ్తుంది. ఇక అపర్ణ అయితే రాజుని ఫోటోని పట్టుకుంటూ రాజుని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎక్కడున్నావురా, ఏమైపోయావురా, చూస్తే కావ్య ఏమో నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పేసి అంటుంది. జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా చూస్తే నువ్వు మా దగ్గర లేవు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావు అనిపిస్తుంది, లేవని తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసాడు. అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. ఇక అపర్ణ దగ్గరికి వచ్చిన కావ్య అయితే అపర్ణను ఓదారుస్తూ ఉంటుంది. చూడండి అత్తయ్య, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన గురించి మీరు ఎలా బాధపడొద్దు, నేను ఒక చోటికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీరు చాలా సంతోషిస్తారు, నన్ను నమ్మండి అని చెప్పేసాడు. మరుసటి రోజు ఉదయాన్నే కావ్య అయితే అపర్ణకి చెప్పినట్లుగానే అపర్ణ తీసుకుని యామిని ఇంటికి అయితే వస్తుంది. చూస్తే యామిని అయితే రాజుని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో వెంటనే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన కూతురు ఎక్కడ దూరం అయిపోతుందని చెప్పేసాడు. పంతులు గారిని పిలిపించి దానికి పూజ అయితే చేయిస్తూ ఉంటుంది. ఇంతలో పీటల మీద రాజ్ అలానే ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక కావ్య అపర్ణ తీసుకుని ఇంటికి రావడంతోనే పూజలో కూర్చున్న రాజుని చూసిన అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్య కూడా స్టన్ అయిపోతుంది. ఇదేంటి అసలు మా ఆయన యామిని పెళ్లి చేసుకుంటుందని చెప్పేసాడు, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసాడు. అపర్ణ తీసుకున్న లోపలికైతే వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. కావ్య ద్వారా అపర్ణ అయితే రాజ్ యామిని దగ్గర ఉన్నాడని తెలుసుకుంటుంది. యామిని రాజ్ని పెళ్లి చేసుకోకుండా కావ్య అడ్డుకుంటుందా, గతాన్ని గుర్తు చేస్తుందా, ఇలాంటి సీరియల్ ఫెస్టివల్ ఎన్నో కూడా మన బ్రహ్మడి సీరియల్ అయితే ముందు ముందు రాబోతున్నాయి. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకోండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.